భారతీయ వాంగ్మయాన్ని, దాని పరమార్థాన్ని సంపూర్ణంగా గ్రహించకుండా కేవలం లౌకికంగా పైపైన మాట్లాడే ఇలాంటి వాళ్ళ ముఖ్యోద్దేశం, ఇలాంటి వాళ్ళ లక్ష్యం ఏమైంటుంది అనుకుంటున్నారు మీరు? ఏనకైన ప్రకారైన ప్రసిద్ధ పురుషో భవేతని శాస్త్రం. నీకు పేరు క్రమంగా సమాజంలో వినిపించని స్థితిలో ఉండగా నడి రోడ్డు మీద కొండ రగలగొట్టు, కొత్త వస్త్రం పట్టుకొచ్చి ముక్కలు చెయ్యి, ఇంకొకటి చెయ్యి, ఏనకైనా ప్రకారైన ప్రసిద్ధ పురుషో భవేత. దానికే పాపం పెద్ద అని చెప్పాడు. సమానానాం ఉత్తమ శ్లోకో అస్తు అన్నట్ట, పేరు తెచ్చుకోమన్నట్ట. తెచ్చుకునే విధానం ఇది. అందరూ చెప్పిన మాటే నేను చెప్పినట్టయితే గొప్పతనం ఏముంది? అంచేత రాముడు ఏదో మాంసం తిన్నాడు అంటే ఓహో అని పరిగెత్తుకొస్తారు. అక్కడ మాంస శబ్దానికి అర్థం తెలియదు వాడికి, వచ్చిన గొడవది. అంటే శబ్దాన్ని చూస్తున్నాడు. దానికే గుర్రం గుగ్గిళ్లు తింటుందనడానికి, గుర్రం తోకాడిస్తూ గుగ్గిళ్లు తింటుందనడానికి రెండిటికి ఉన్న తేడా తెలియని సాహిత్య శిల్పం తెలియని వాళ్ళంతాను. తోకాడించడం అనేది గుగ్గిళ్లు తింటుంటే కలిగి ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కమలాకు చూపు కుంకుమలో అన్న చోట తల్లిదండ్రులు ఇద్దరిని చూసినప్పుడు అక్కడ తండ్రి గారి వక్షస్థలం మీద ఆ గుర్తులు కనిపిస్తే అన్నారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఒక చోట, కొత్త కోడలు కాటుకలు నిలువుగుళ్ళు మెట్లు దిగొస్తుండగా ఆ జడ సవరించుకుంటూ ఉంటే అది కదా దృశ్యం అన్నది, అది సంసార జీవితానికి పరాకాష్ట అన్నాడు ఆయన మల్లాది వారు. అలాంటి భావన చూడగలిగితే ప్రపంచమంతా దైవీమయమవుతుంది, లేకపోతే దెయ్యాల కోటగానే కనిపిస్తుంది. చూసే దృష్టిని పెట్టే భావన. సాహిత్యపరంగా సుప్రభాత శిల్పం విశ్లేషణ ఒకసారి మా ధర్మక్షేత్రం కార్యక్రమం వీక్షిస్తున్న అఖండ ప్రజానికానికి వివరిస్తారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. అద్భుతమైన విషయం. విశ్వామిత్రుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి స్వయంగా తీసుకువెళ్ళాడు. నాన్నతో దెబ్బలాడి 2.5 ఆమడల దూరం వెళ్లే వరకు విశ్వామిత్రుని పలకరించే ధైర్యం రామలక్ష్మణులకి లేదు. రామలక్ష్మణులు నాన్నతో దెబ్బలాడి వీడు పట్టుకుపోతున్నాడు బాబు అనే భయంతో వాళ్ళున్నారు లౌకికంగా. అయిపోయిన తర్వాత 2 దర్భచాపలు వేశాడు, ఇక్కడ పడుకోమన్నాడు. ఇద్దరూ పడుకున్నటువంటి సందర్భంలో తెలతెలవారుతున్నటువంటి వేళ విశ్వామిత్రుడు లేచాడు. వాళ్ళకంటే ముందుగా. లోకంలో శిష్యుడు ముందు లేవాలి, గురువు గారిని లేపాలి. కానీ ఇక్కడ గురువు అయినటువంటి విశ్వామిత్రుడు తెల్లవారుజామున లేచాడు. లేచి ఈ శ్లోకాన్ని సరయూ నదీ తీరం పక్కన అద్భుతమైనటువంటి గొంతెత్తి పాడాడు ఆయన. ఎందుకు? వైకుంఠంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణు దర్శనానికి విశ్వామిత్రుడు వెడితే జయ విజయులు అడ్డుపడ్డారు, లోపలికి పోనివల. మరోసారి వెడితే అక్కడుండే ఋషులు మునులు వాళ్ళందరూ బ్రహ్మాండంగా ధ్యానం చేస్తూ అవకాశం ఇవ్వాల. ఇంకోసారి వెడితే దేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉండిపోయారు. మరోసారి వెడితే మహావిష్ణువు లక్ష్మిని చూస్తూ ఉండిపోయాడు. ఇంకోసారి వెడితే విష్ణువు తనని చూస్తున్నాడు గాని సకల లోకాలలో ఎవరో ఒకరు శ్రీమన్నారాయణుడి పేరు తలుస్తూ నారాయణ అనగానే దృష్టి ఈయన మీద ఉంది, మనసు మాత్రం అక్కడ ఉంది. ఇక్కడ ఈ విశ్వామిత్రుడు నిలబడి రామలక్ష్మణులకి నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు రామలక్ష్మణులా లేరు, మహావిష్ణువు యొక్క 2 రూపాలుగా ఉన్నారు. అంచేత నమస్కరిస్తూ కౌసల్య సుప్రజారామ, ఎంత అదృష్టవంతున్నాయా ఇవాళ. ఇక్కడ జయవిజయులు లేరు, మహర్షులు లేరు, దేవతలు ఉండరు, లక్ష్మీదేవి ఉండదు. నీ దృష్టి మరోందుకు వెళ్లేందుకు నారాయణ అని ఎవడన్నాడో వినిపించదు. నా మాట నువ్వు వినాలి, నీ విషయాన్ని నేను చూడాలి అని కౌసల్య సుప్రజా అన్నాడు. భగవంతుడిగా ఉంటే గొప్పవాడు కాదుట, భగవంతుడు మానవుడిగా దిగొచ్చినప్పుడు గొప్పవాడు అనేది మొదటి అంశం వాల్మీకి చెప్పాడు. బ్రహ్మాండమైన వెంకటేశ్వర సుప్రభాతాన్ని రాస్తూ ఏ శ్లోకాన్ని ముందుగా నేను పెట్టుకుంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఈ సుప్రభాతం లోకానికి వెడుతుందా అని ఊహించి ఈ శ్లోకాన్ని అక్కడ నిబంధించాడు మహానుభావుడు. పైగా ఈ శ్లోకం వాల్మీకి రచితం కాదు, ఇది సరస్వతీదేవి కంఠంలో ఉండగా వాల్మీకి మొత్తం శ్రీమద్ రామాయణాన్ని అందించగలిగాడు. కాబట్టి సరస్వతీదేవి కంఠంలో ఉండగా వచ్చిన సరస్వతి పరికించిన శ్లోకం. అంత అద్భుతమైనటువంటి కౌసల్య సుప్రజా, నువ్వు కౌసల్యకి గొప్పవాడు అయిన సంతానం అని నరశార్దూల.
నువ్వు లేచి వెంటనే నా పాంచజన్య ఏది, శంఖం ఏది, నా చక్రం ఏది, నా గద ఏది, నా కౌమ ఎండడానికి వీల్లేదు. ఇవి నరశార్దూల. నువ్వు వేసే 22 వేషాలు ఇస్తావు, 22 అవతారాలు నీవి కాబట్టి 22లోనూ ప్రస్తుతం వేస్తున్న వేషం మానవ వేషం కాబట్టి నేను నిన్ను ఆజ్ఞాపించవలసిన పరిస్థితిలో ఉన్నాను కాబట్టి పొద్దునే లేచి నువ్వు సంధ్యావందనాన్ని చేయి అని చెప్పడం కోసం నేను లేపుతున్నాను అన్నట్టుగా విశ్వామిత్రుడు లేపుతున్నాడు. ఇలాంటి ఉదాత్త భావనతో వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని దర్శిస్తే బుద్ధి మొత్తం ఉద్యానవనం అవుతుంది. వేరు ఆలోచనలు ఇంకోలో కాని వెళ్ళినట్టయితే ముళ్ళ చెట్టు జీవితం అవుతుంది. ఇందాక మన రాజగోపాల్ చక్రవర్తి గారు అదే చెప్పారు. నిజంగా భగవంతుడు నిద్రపోడు. ఆయనకి ఆలయాన్ని ఏర్పాటు చేసి ఆయన ఒక మానవ అతీతులుగా, అంచేతనే పురుషోత్తముడు ఉత్తమ పురుషుడు అని 2 మాటలు. ఉత్తమ పురుషస్త్వన్య పరమేశ్వరుడు మాత్రమే. పురుషస్థ పురుషోత్తమ అంచేత ఉత్తమ పురుషుడా పురుషోత్తముడా అది ఆలోచించుకుని పరమాత్మేత్యుదాహృత ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ ఆయన ఉత్తమ పురుషుడిగా భావించి అదిగో చేయడం కాకుండా పురుషోత్తములుగా లెక్కించి ఇక్కడ శ్రీ మహావిష్ణువుని మనం మేల్కొల్పుతున్నామంటే ఆయన మన మనుషులలో ఉత్తమ పురుషుడు. ఆయన అంతేగాని నారాయణం నమస్కరించ నరం చేయ నరోత్తమం. ధర్మరాజుకి నమస్కరించాం, నరోత్తముడు ధర్మరాజు. ఇంకేదంటే పైనుంచి పరమేశ్వరుడు దిగొస్తే అవతారం, కింది నుంచి వ్యక్తి పైకి వెడితే ఉత్తారం. ఆ ఉత్తారాన్ని చేసినటువంటి వాడు ధర్మరాజు. వాళ్ళు సుప్రభాతాన్ని ఎందుకు రాశారంటే పైనుంచి అవతారమూర్తిగా మహావిష్ణువు ఎప్పుడూ దిగుతూ ఉండడమే కాకుండా నువ్వు కూడా కింది నుంచి పైకి వెళ్ళరా, వెళ్లేందుకు నిచ్చెనను మేము ఇస్తున్నామని సుప్రభాతం లాంటి వాటిని మనకు అందించారు. కాబట్టి మనం ఉత్తరించడం కోసమని ఆ ఉత్తర దశకి చేరుకోవడం కోసం మెట్లన్నీ పైకెక్కడం నేర్చుకోవాలి తప్ప ఈ సుప్రభాతాన్ని పూర్తిగా ఉన్న ఆ నిత్యాన్ని విరుచుకుని మాకు ఏమీ లేదు, మేము దిక్కులేని వాళ్ళం అంటే మీ కర్మ. అది సమాధానం. గురువుగారు ఎలాగా శ్లోకం ఉన్నారు కనుక చిన్న తమాషా కొంటే ప్రశ్న చెప్పండి. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అంటే మొదలెట్టడమే ఆయనతో మొదలెట్టాలి కదా, ఈ శ్లోకంతో ఎందుకు కొందరు అడుగుతుంటారు. ఈ రహస్యాన్ని ఎవరు పట్టించుకోవటంలా. వెంకటాద్రి మహత్యం గ్రంథం ఉంది, 8 పురాణాల సమాన్నాయం. దాంట్లో పద్మపురాణాన్ని జ్ఞాపకం, దశరథుడు తీర్థయాత్రలు చేస్తూ వశిష్ఠుడితో కలిసి తిరుపతి సేవించుకున్నాడు. ప్రమాణ గ్రంథం ఉంది అక్కడ. అక్కడ స్వామిని 4 శ్లోకములతో ఆరాధన చేశాడు. కలవు వెంకటనాయక అంటే మనం కలియుగంలోనే వచ్చాడు అనుకుంటున్నాం, కాదు. ఆదివరాహ స్వామి తర్వాత వచ్చాడు స్వామి ఆనాడే. అప్పుడు స్వామి అన్నాడు, 4 శ్లోకాలతో నీవు నన్ను స్తోత్రం చేశావు గనక కాలాంతరంలో నీకు నేను నలుగురుగా కుమారుడుగా ఆవిర్భవిస్తున్నాను అని వరమిస్తాడు స్వామి అక్కడ ఉత్సవం. ఇది మన వెంకటాద్రి మహత్యంలో అది ప్రమాణం ఉన్నది అక్కడ. అంటే ఆ స్వామి మళ్ళీ ఇక్కడ రాముడిగా అవతరించాడు. ఆ స్వామి కృష్ణావతారం అని చెప్పి మనకి ఆళ్వార్లు ఎన్నో ప్రబంధాల్లో చెప్పారు. అందుకని సుప్రభాతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, పెద్ద ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటలా. ప్రతివాది భయంకరం అన్నం స్వామి వారు 2 ఉద్దండ పండితులైన 2 సాంప్రదాయాల దిగ్గంతులకి శిష్యులు వారు. అది విచిత్రం. వీరితోటి సాంప్రదాయ సంబంధం ఉన్నది, వారితోటి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఆ చర్చలోకి వద్దు. ఆ ఇద్దరి దగ్గర అంటే విశిష్టాద్వైతంలో ఉన్న 2 భాగాలు, రెండిటికి ప్రతినిధి ఆయన 550 సంవత్సరాల కిందట ఆ స్తోత్రం చెప్తూ అక్కడి నుంచి మొదలుపెట్టారు. కౌసల్యాసు ప్రజారామ అంటూ ఆ శ్లోకంలో ఎత్తుకోవడంలో ఔచిత్యాన్ని ఆయన అంతా అందంగా పాటించారు. అది విశేషం దీంట్లో. రాజగోపాల్ చక్రవర్తి గారు, మళ్ళీ మీ దగ్గరికి ఇదే అంశం మీద సాహిత్యపరంగా సుప్రభాత శిల్పం పైన మీ విశ్లేషణ. ఈ సుప్రభాతంలో ఉండేటువంటి శిల్పం లేకపోతే ఆధ్యాత్మికత లేకపోతే సామాజిక స్పృహ, దాని పరమార్థం, ఈ 3 అంశాలు దాంట్లో ఉన్నాయి. ఇది తెలుసుకునే ముందర అసలు సుప్రభాతం ఈ వ్యవహారం ఇదంతా ఒక తిరుమల వెంకటేశ్వర స్వామికి పట్టిందేనా ఈ గొడవ అంతా? ఇంకా ఇతర దేవాలయాలకు ఏం లేవా? ఇతర దేవాలయాల సుప్రభాతాలు ఎప్పుడైనా పరిశీలించారా? అక్కడ ఆ సుప్రభాతాల్లో ఉండేటువంటి అందచందాలు కానీ పోని ఆ విమర్శలు కానీ ఎప్పుడైనా గమనించారా? అదేమీ లేదు. మన శ్రీనివాసరావు గారు తెలుసు, విమర్శ రూపిణ్యై నమః అని చెప్పి అమ్మవారికి నామాలు. విమర్శను కూడా మనం అమ్మవారి స్వరూపంగా భావించాం, అది మన గొప్పదనం. చూసారా, విమర్శను కూడా అమ్మవారి స్వరూపంగా భావించాం. అటువంటి ఉదాత్తమైన జాతి మంది. పోతే సుప్రభాతం దాని గురించి దాని పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాతనే సుప్రభాతంలో సౌందర్యం మనకు అర్థం కాదు. బాల్యం వదిలితేనే యవ్వనం, ఆ యవ్వనం కాస్త కదిలితేనే మిగతా అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట.
అట్లానే సుప్రభాత స్వరూపం మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆగమ శాస్త్రంలో దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు అన్నీ జరగటానికి తొలి నాంది లేక పునాది శ్రీకారం సుప్రభాతం. ఇది గ్రహించాలి. ఎవరైతే ఈ సుప్రభాతాన్ని చదువుతారో వింటారో ఆ సేవలో పాల్గొంటారో వారికందరికీ వైకుంఠంలో పరమాత్మని సేవించేటువంటి భాగ్యం కలుగుతుందని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దేవాలయంలో మంత్రవీతంగా తలుపులన్నీ తెరిచి ఆ సన్నిధి వల్ల వాళ్ళందరూ రావటం, వాళ్ళందరూ మంత్రం ఇక్కడ వైఖాన సాగమ ప్రకారంగా దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి. తిరుమలలో జరిగేటువంటి గొప్పదనం ఏంటంటే క్రియ లేకుండా మంత్రం ఉండదు, మంత్రం లేకుండా క్రియ ఉండదు. దేనికైనా సరే రెండు అనుబంధం అనమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా తిరుమల సాంప్రదాయం పట్టాన్ని అర్థం కాదు మనకి. చాలా మంది బోర్లు పడుతూ ఉంటారు ఆ విషయాలు తెలియక. రెండోది వైఖాన సాగమ శాస్త్రం పక్క నడుస్తూ ఉంటే మరో పక్క వైష్ణవ సంప్రదాయం నడుస్తుంది. ఈ రెండు సమానంగా నడిచేటువంటి ఒకే ఒక్క దివ్యక్షేత్రం తిరుమల. అది మనం కనిపెట్టగలగాలి. స్వామివారికి మంత్రయుక్తంగానే తాళం తీయాలి. యంత్రికా నిరస్తగం రక్షేత్యాదాయ నిరస్తగం రక్షో నిరస్తగశంసో నిరస్తరాతయ సుసోమా దేవా రక్షద్వం. తలుపులట ఊపడానికి కూడా మంత్రం ఉంది. నీ ఇష్టం చెడు ఊపకూడదు, మన ఇంటికి ఊపినట్టుగా. కవాటోద్ఘాటనం అంటారు. ఈ విధంగా చేసిన తర్వాత అప్పుడు స్వామివారి యొక్క తలుపులు తెరిచి మనం ఇందాక చెప్పుకున్నామే స్వామివారి ముందర పడుకోబెడతారు. అక్కడ ఏం చేట వామే త్రిసంతాడ్య 3 సార్లు చప్పట్లు కొట్టమన్నారు. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవతానుగృహీతు భగవతానుధ్యాతు భగవధ్యాత్వా భగవత కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం. ఓ స్వామి నువ్వు పడుకున్నావు మా మూలంగా, మా మంత్రాల మూలంగా, దయచేసి నిద్రలేవు, లేచి ఆ గర్భగుడిలోకి ప్రవేశించు, గర్భగుడిలో యథాప్రకారం నువ్వు నుంచో మేమంతా నువ్వు సేవిస్తూ ఉంటాము అనేటువంటి మంత్ర ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సుప్రభాతానికి పునాది. అది మనం గ్రహించాల్సిన విషయం. కాబట్టి ఆగమ శాస్త్రంలో ఉండే దేవుడిని శయనం ఆసనం నుంచి గర్భగుడిలోకి తీసుకువెళ్లే ముందర చేసేటువంటి ఈ భగవత్ ప్రార్థన ఏదైతే ఉందో అది సుప్రభాతానికి పునాది. అటువంటి సుప్రభాతాన్ని దీన్ని దేవ ప్రబోధనం అంటారు. దేవాలయం రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. దేవుని నిద్రలేపే వాయిద్యాలు వేరు. మీరు తిరుమల చాలా జాగ్రత్తగా గమనించాలి. అన్ని డమమ వాయిస్తున్నారని అనుకునేది. స్వామివారి మేలుగొల్పు వాయిద్యాలు వేరు, నివేదన చేసేటప్పుడు వాయిద్యాలు వేరు, ఉత్సవాలు చేసేటప్పుడు వాయిద్యాలు వేరు, అతిక స్వామి తీసుకొచ్చేటప్పుడు వాయిద్యాలు వేరు. ఇవేమీ తెలియకుండా డోళ్ళ వాకలు కుడుతున్నారని చెప్పి అనకూడదన్నమాట. కాబట్టి మహాశంఖనాదము, మృదంగము ఇలాంటివన్నీ దేవ ప్రబోధన వాయిద్యాలు అన్నారు ఆగమశాస్త్రం. ఇది అయిన తర్వాత సుప్రభాతం ఎప్పుడైతే ఇలా ఉందో కాలక్రమంలో తిరుమలలో ఏమైందనంటే ఇందాక వారు చెప్పినట్టుగా తొండరొప్పటి ఆళ్వారు అని అంటారు. తెలుగులో మీకు అర్థం కావాలిగా విప్రనారాయణ అంటారు. అయితే సంప్రదాయం కాదు విప్రనారాయణ అనేది. సినిమా ద్వారా మనకి విప్రనారాయణ చరిత్ర ఆ గోరంతా మీకు తెలుసు. దాని మీద మన దృష్టి. తమాషా ఏమిటంటే దాని మీద అవుతుంది దృష్టి. ఆయన యొక్క పరమభక్తి ఉంది. ఆయన కిరియెలుపులు ఇచ్చాయని చెప్పి చాలా గొప్ప గ్రంథం రాశారు. మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ద్రవిడ భాషలో వచ్చేటువంటి మొట్టమొదటి సుప్రభాతం అది. అది కూడా గ్రహించాలి మనం. దానిని తిరుమలలో పాడేవాడు. ఇలా దేవాలయ తలుపులు తెరవంగానే దాన్ని పాడేవారు. తర్వాత కాలంలో మనవాళ్ళ మహాములు వచ్చినప్పుడు అన్నన్ అనేటువంటి ఆయన శిష్యులు ఇదే మీరు చెప్పిన ఈ సుప్రభాత స్తవము, ఆయన స్తోత్రము, తర్వాత ఆయన ప్రపత్తి, ఆయన మంగళాశాసనం అనే ఈ 4 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 భాగాలు కలిపి ఆయన ఎప్పుడైతే తన గురువు గారి ముందు నివేదించారో ఆయనకు బాగా ఆనందం వేసి ఇక నుంచి 4 మీరు పాడండి అన్నారు. అప్పటి నుంచి సుప్రభాతం మనకి ఇప్పుడు దాకా నడుస్తూ ఉంది. అంటే 14వ శతాబ్దం మధ్యలో మనవాళ్ళ మహామునుడు తన శిష్యుని చేత వాయించి పాడించినటువంటి ఏ సుప్రభాతం ఏదైతే ఉందో అదే ఈనాడు మనం వింటున్నాం. దాని మీద ఈనాడు విమర్శలు. ఇక్కడ ఒక చిన్న చమత్కారం జరిగింది. సాలో నరసింహరాయల కాలం అక్కడ అర్చకత్వంలో చిన్న ఇబ్బందులు వచ్చాయి. ఆ సమయంలో వ్యాసరాయల వారు అంటే శ్రీకృష్ణదేవరాయలకు గురువు ఆయన ఏం చేశారంటే ఆయనే స్వయంగా కొంతకాలం అర్చకత్వం ఆయన చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయన 3 ప్రధానమైన శ్లోకాలు రచించారు. ఈ 3 ప్రధాన శ్లోకాలు ఒక శ్లోకం ఏంటంటే ప్రాతః స్మరామి రమయా సహ వెంకటేశం మందస్మితం ముఖ సరోర్హ కాంతిరమ్యం మాణిక్య కాంతి విలసన్ మగుటోర్ధ పుండ్రం పద్మాక్ష లక్ష మణికుండల మండితాంగం అనేటువంటి ఒక 3 శ్లోకాలు రచించారు. ఈ 12 సంవత్సరాల్లో ఈ సుప్రభాతం బదులు ఈ 3 శ్లోకాలు సుప్రభాతంగా చదివేవారు. అది ఇది చారిత్రకమైన అంశాలు అనమాట. అంటే అవతల వాళ్ళు విమర్శించే ముందు సుప్రభాతం తెలియాలిగా.
కనీసం వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది మీకోసము వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎల్లప్పుడూ స్వామివారి కార్యక్రమాలు చూసేటువంటి భక్తుల కోసం కాదు. ఇది తెలియనటువంటి అజ్ఞాన దయాసింధులు ఉన్నారే వాళ్ళ కోసం చెప్తున్నా. కాబట్టి సుప్రభాతం అనేది ఒకనొక కాలంలో బ్రేక్ అయింది. బ్రేక్ అయిన టైంలో 12 సంవత్సరాలు